370కి పైగా స్థానాలు బీజేపీ కైవసమవుతాయని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పుకున్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక దేశం కావాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మాటలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటున్న బీజేపీ ఎంపీ అరవింద్తో మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. మరోవైపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నిన్న ప్రధాని మంత్రి మోడీ స్పీచ్ ఇస్తున్న సందర్భంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సైతం కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక పార్లమెంట్ సమావేశాలకు హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ ఎంపీ గారు నమస్తే. ఎట్లా చూస్తారు తాజా పరిణామాలు చోటు చేసుకున్న దేశవ్యాప్తంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో నిన్న సమావేశం జరుగుతున్న సందర్భంలో కూడా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ప్రధాని మోడీ స్పీచ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు సభలో ఉన్నారు, ఎట్లా ఉంది? చూడండి, కాంగ్రెస్ వాళ్ళు కొత్త స్లోగన్ స్టార్ట్ చేసినారు. ప్రత్యేక దేశం అడుగుతూ ఉన్నారు. కొంచెము రాజకీయ చరిత్ర చూస్తే ఈ దేశంలో మీకు దక్షిణాదిన డిఎంకే పుట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం అని. కాంగ్రెస్ వాళ్ళు ఆత్మగౌరవం తెలుగు వాళ్ళది కించపరుస్తున్నారన్న ఒక ఆ సబ్జెక్ట్ మీద ఎన్టీఆర్ గారు పెట్టడం జరిగింది. కేసీఆర్ 2001లో పెట్టినప్పుడు ఆయనకు చంద్రబాబు నాయుడుతో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని చాలా అన్యాయం చేసింది, తెలంగాణ సపరేట్గా మాకు రాష్ట్రం కావాలని ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మమతా బెనర్జీ కాంగ్రెస్ తోటి పడక బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడం జరిగింది. రామ్ మనోహర్ లోహియా గారి ఐడియాలజీ ప్రకారంగా ఆయన కింద ఉన్న శిష్యులందరూ బీహార్లో కానీ మన ఉత్తరప్రదేశ్లో కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ భావాజాలానికి వ్యతిరేకంగా పార్టీలు పెట్టిండ్రు. సో ఇవాళ కాంగ్రెస్తో ప్రాబ్లం ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయతా భావం అన్నది కాంగ్రెస్లో ఫస్ట్ నుంచి కొరవబడింది. ఎప్పుడు లేదు వాళ్ళకి. 1947లో పిఓకే పోయినా, అక్సాయ్ చిన్ పోయినా, ఇటువంటివి మన దేశము 3 ముక్కలైనా కూడా ఇండిపెండెన్స్ టైంలో పాకిస్తాను, ఇటు బంగ్లాదేశు, ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక నేషనల్ ఇంటిగ్రిటీ లేకపోవడమే కారణం. ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతి ఒకటైతా ఉంది. దీన్ని జీర్ణించుకోలేక ఆయనతో ఎలక్షన్లు గెలవలేక ఇవాళ మాకు సపరేట్ దేశమే కావాలి అన్న దిగజారుడు రాజకీయానికి కాంగ్రెస్ చేరింది. కానీ ఇప్పుడు తాజాగా కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు సౌత్ ఇండియన్స్కి సపరేట్ దేశమే కావాలి, నార్త్ ఇండియా వేరు, ఇప్పుడు సౌత్ ఇండియా వేరు అనే అంశాన్ని కూడా తీసుకొస్తారు. తాజాగా డీకే శివకుమార్ తమ్ముడు కాంగ్రెస్ ఎంపీ సురేష్ కూడా అదే వ్యాఖ్యలు చేసిన, కాంగ్రెస్ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. సురేషే డీకే శివకుమార్ గారి బ్రదరు సురేష్ ఎంపీ, ఆయన మొదలుపెట్టింది, దాని మెల్లగా యూపీ వాళ్ళు అందుకున్నారు. కాబట్టి ఎంత దిగజారిపోయినరో చూడండి. ఈ దేశంలో ఉన్న పార్టీలు అన్నీ పుట్టినాయి వీళ్ళకు ఒక జాతీయతా భావం లేకపోవడం వల్లనే పుట్టింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఇంకో ముక్క వేద్దాము దేశాన్ని అని, దీనికే వ్యతిరేకంగా మోదీ గారు నిన్న మాట్లాడుతుంటే వాళ్ళకి మిర్చి తగిలినట్టు తగిలి మంట పుట్టి ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. పార్టీ నేతలు ఉన్నదే తక్కువ మంది, ఈ నేతల మధ్య కోల్డ్ వార్ ఉంటుంది. అన్నిటి వివాదాలకు చాలా దూరంగా ఉండే అరవింద్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ఏం చెప్తారు? పార్టీ నేతలు ఎట్లా ముందుకు వెళ్తే లోక్సభలో మీకు బెనిఫిట్ కొనుక్కుంటుంది? నరేంద్ర మోడీ నాయకత్వంలో తలదించుకొని ఎవ్వరు పనాలు చేసుకుంటే పార్టీ అదే రూలింగ్లోకి వస్తుంది, ప్రభుత్వంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ గారి మాస్కు తొడగండి, ప్రజల ముందు పోండి, ఓటు అడగండి, ఆశీర్వాదం అడగండి, వాళ్ళు దీవిస్తారు. ప్రతి మనిషి ఇవాళ నరేంద్ర మోడీ గారిని దీవించడానికి సిద్ధం. ప్రధానంగా జరుగుతున్న పోర్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని పరిణామాలు చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మరోసారి పట్టం కడతారనేది కూడా ఆయన నమ్ముతున్నారు. వీడియో జర్నలిస్టు రామ్తో సతీష్, ఏబిఎన్ న్యూఢిల్లీ.